ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మామయ్య, దీనంతటికి కారణం ఒకటే అనిపిస్తుంది. ఏంటి? ప్రతి సంవత్సరం మీరు అత్తయ్య కలిసి కళ్యాణం జరిపించేవాళ్ళు. అలా కాదని మా ఇద్దరి చేత కళ్యాణం జరిపించాలి అనగానే తాళి కనిపించకుండా పోయింది. అంటే మాతో కళ్యాణం జరిపించుకోవడం ఆ దేవుడికి కూడా ఇష్టం లేనట్టుంది. అందుకే మీరే ఈ కళ్యాణం జరిపించండి. అంటే ఏంటి? మనం కూర్చొని కళ్యాణం చేయిస్తున్నాం అని అనగానే తాళి కనిపించకుండా పోయిందంటావా? ఇప్పుడు మనల్ని కాదని పెద్దమ్మ పెద్దనాన్న కూర్చున్నంత మాత్రాన పోయిన తాళి దొరుకుతుందా ఏంటి? దొరికింది. తాళి దొరికింది. ఎక్కడ దొరికిందమ్మా? ఎవరో గిట్టని వాళ్ళు ఈ కళ్యాణం జరగకూడదు, పెద్దనాన్నకి చెడ్డ పేరు రావాలి అని తీసుకువెళ్ళి హుండీలో వేశారు. ఏంటి పార్వతి, అది మనల్ని చూసి మాట్లాడుతుంది? నిజంగానే దానికి తెలిసిపోయిందా? ఎలా తెలుస్తుంది వదినా? ఏదో మాట వరుస కనుంటుందిలే, అంతే. ఎవరికి పుట్టిందమ్మా ఆ పాడు బుద్ధి? వాళ్ళ కాళ్ళు చేతులు పడిపోను. చూసావా జానకి, నా బిడ్డకి చెడ్డ పేరు రాకూడదని ఉండిలో వేసిన తాళి దొరికేలా చేశాడా ఆ దేవుడు. రఘు, వాళ్ళెవరో ఏంటో తెలుసుకుని గట్టిగా శిక్ష వెయ్యాలి. దేవుడి విషయంలో కూడా తప్పు చేశారు అంటే వాళ్ళకి మనం శిక్ష వేయాల్సిన అవసరం లేదమ్మా. ఆ దేవుడే చూసుకుంటాడు. పంతులు గారు, ముహూర్తానికి సమయం అవుతోంది కదా, కార్యక్రమాన్ని జరిపించండి. శ్రీను, కూర్చో. లేదు మామయ్య, నా నమ్మకమే నిజమైంది. మేము కళ్యాణం జరిపిస్తాము అంటే కనిపించకుండా పోయిన తాళి మీరు చేస్తారు అనగానే దొరికింది. దీన్ని బట్టి అర్థం కావట్లేదా మేము కళ్యాణం చేయడం ఆ దేవుడికి కూడా ఇష్టం లేదని? మీ చేతుల మీదుగా జరగాలని ఆ దేవుడు కూడా నిర్ణయించినట్టున్నాడు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.